బీజేపీ నేత లంకా దినకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. విశాఖపట్నం సాక్షిగా మేము బహిర్గతపరచడం జరిగింది. ఇవాళ అదంతా అక్షర సత్యమై వాస్తవానికి ప్రతిరూపంగా ఇవాళ నిలబడుతుంది వాళ్ళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఒక్కసారి గమనించినట్లయితే మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందంటే, జగన్ అస్మదీయుల భూదాహం, వనరుల దోపిడీ రాష్ట్ర భవిష్యత్తుకి అవరోధంగా మారింది, ప్రజల జీవితాలకి సరాఘాతంగా మారింది. ఒకవైపు ప్రాజెక్టుల రూపాన ఇలా విద్యుత్ ప్రాజెక్టులని, రకరకాల పారిశ్రామిక వాడలని అస్మదీయ కంపెనీలకి వారికి సామర్థ్యం లేకపోయినా, పెట్టుబడి సామర్థ్యం లేకపోయినా, ఆయా రంగాల్లో అనుభవం లేకపోయినా కానీ లక్షలాది ఎకరాలు కట్టబెట్టినటువంటి తీరు ఒకవైపు కనపడతా ఉంటే, రెండో వైపు రాష్ట్రం మొత్తం చెప్పక్కర్లేదు, ఈ విశాఖపట్నం ఒక్కసారి ఈ విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఇక్కడ జరుగుతున్నటువంటి భూదందా కానీ, ఏ విధంగా భూ కబ్జాదారులు రెచ్చిపోయి విశాఖపట్నం మీద గెద్దల్లాగా పేదలు, బడుగు వర్గాల వీళ్ళు వాళ్ళని కాదు, పారిశ్రామికవేత్తలు లేకపోతే ఉన్నత వర్గ అన్ని రకాల వర్గాలకి సంబంధించిన భూములు చివరికి డీ పట్టా భూములు వరకు ఏ విధంగా కబ్జా చేశారు, ఏ విధంగా కొట్టేశారు, ఏ విధంగా అధికారికంగా బదలాయించుకునే దానికి ఈ యొక్క ప్రభుత్వం యొక్క కనుసన్నల్లో నడిచేటటువంటి వైకాపా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు మీ అందరికీ కూడా కళ్ళకి కట్టినట్టు ఇక్కడ జరిగిన దాష్టికాలు మీ అందరికీ తెలిసిందే. గడిచిన 5 సంవత్సరాలు ఒకసారి వెలసి చూస్తే ఈ యొక్క భూ దోపిడీ, వనరుల దోపిడీని చూసినట్లయితే రెండు రకాలుగా, ముందు ప్రాజెక్టుల పేరిట ఏదైతే చెప్పానో పవర్ ప్రాజెక్టుల పేరిట, వివిధ రకాల పారిశ్రామిక వాళ్ల పేరిట అస్మదీయులకు భూములు కట్టబెట్టేటటువంటి ప్రయత్నం ఏ విధంగా జరిగిందో ఒక అంశం అయితే, ప్రజలకి సంబంధించినటువంటి ఆస్తులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, భవనాలు ఏ విధంగా కబ్జా కోరల్లోకి చిక్కుకొని విలవిలలాడారో ప్రజలందరికీ కూడా తెలిసిందే. అయితే గడిచిన 4-5 సంవత్సరాల నుంచి ఈ అంశాలన్నీ చెప్తానే ఉన్నారు, ఈ అంశాలన్నీ ప్రజలకి వెలుగులోకి తీసుకొని వస్తానే ఉన్నారు. ఇవాళ ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే, జూన్ 4వ తారీఖు ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది అనే సంకేతాలు సుస్పష్టంగా ఉన్న నేపథ్యంలో, మేము కూడా భాగస్వామ్యంగా ఎన్డీఏలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి రాబోయే ప్రభుత్వానికి ఈ యొక్క భూములకి సంబంధించిన భూముల మాట జరిగినటువంటి అవినీతిని ఒకసారి గుర్తు చేసి, రాబోయే ప్రభుత్వం ఏ విధంగా ఈ యొక్క అక్రమాల మీద విచారణ జరిపి దోషుల్ని శిక్షించాలి అనేటటువంటి ఒక విన్నపం మరొకసారి రాష్ట్రంలో జరిగినటువంటి ఈ భూదాష్టికాలు, విశాఖపట్నం ఉత్తరాంధ్రలో జరిగినటువంటి భూ సంతర్పణలు లేకపోతే భూ కబ్జాలకి సంబంధించినటువంటి అంశాల్లో వెలుగు చూసినటువంటి కొన్ని ఉదంతాలు, ఎన్నికల వరకు జరిగిన తంతు ఒక అంశం అయితే, ఎన్నికల్లో ఎవరైతే చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్తున్నామో వారి తనయుడి పేరే వాళ్ళ డీ పట్టా భూముల్లోకి విశాఖపట్నానికి సంబంధించిన అంశాల్లో రావటం, రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ భూ సంతర్పణలు, భూ అక్రమాలు, భూ కబ్జాలు ఏ విధంగా ఎవరెవరైతే చేశారో వాళ్ళందరినీ చట్టరీత్యా విచారణ చేసి శిక్షార్హులైనటువంటి వారికి అందరికీ శిక్ష ఇచ్చి, ఎవరికైతే ఆ భూములు కోల్పోయినటువంటి అభాగ్యులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి రాబోయే ప్రభుత్వం మీద ఉంది అనేటటువంటి అంశాన్ని, దానికి భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యపక్షంగా ఉన్న క్రమంలో ఈ అంశాలన్నీ గతంలో మేము వెలుగెత్తినటువంటి అంశాలకు సంబంధించి మా యొక్క ప్రయత్నం కూడా రాబోయే ప్రభుత్వం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.